పవన్ కళ్యాణ్ గారు చూశాను మీటింగ్లో, నేను పార్టీ పెట్టినది దానికోసం కాదు, నన్ను ఏమైనా చేస్తారా, నా పార్టీ నుంచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోవాలంటే నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయినావు. నా పార్టీ నుంచి కూడా డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకో దానికోసం ఉంటారు. కానీ సిద్ధాంతాల మీద నడిచే వాళ్ళు ఉండాల. సిద్ధాంతాల మీద నువ్వు కట్టుబడి, ఇప్పుడు అదేంది పుష్పలో చూసి ఉంటారు. పుష్పలో చూసినప్పుడు వాడు కాలు మీద కాలు వేసుకుంటాడు, అల్లు అర్జున్ కాలు మీద కాలు వేసుకుంటాడు. పుష్ప కాలు మీద కాలు వేసుకుంటే కేశవాట్లో పోయేటప్పుడు చూస్తాడు, తీయడు. ఏంద్రా తీయలేదు అంటే ఈ కాలు నాదే ఈ కాలు నాదే అంటాడు. వాడేదో ఇన్స్పైర్ అయిపోతాడు. కేశవ పని చేస్తే నీ దగ్గర పని చేయి, నీ దగ్గరే పని చేస్తాను అని చెప్పేసి ఇన్స్పైర్ అవుతారు. ఈరోజు జన సైనికులది అదే. ఇతను చెగువేరే ఫొటోస్, ఈ ఫొటోస్ అన్నీ చూసారు కల్లా ఇతను ఏదో పెద్ద పొడుచాడులో అది ఇది చేస్తాడులే ఇది ఇదని వాళ్ళంతా ఫీల్ అయినారు. కేశవ కూడా పుష్పాన్ని అట్లే నమ్మినాడు. నువ్వు ఏదో ఒక రోజు పెద్దోను పొడుచావు స్వామి, నీ దగ్గరే పని చేస్తాను స్వామి అని చెప్పేసి. పెద్దోని పొడుచా అంటే ఆయన దగ్గర పోయి పొడుచాను, ఈ కేశవకు తెలియదు కదా. పుష్ప సినిమాలో అయినట్టు అవుతాడేమో అనుకున్నాడు జన సైనికులు. కానీ ఈరోజు అలా కాలే కదా. పోయి చంద్రబాబు దగ్గర ఉన్నాడు. దానికి పార్టీ పెట్టడం ఎలా? దానికి మీరు పార్టీ పెట్టడం ఎందుకు? కులం అంతా కూడా నాకు చేయండి, ఈసారి నేను నిలబడతానని ముఖ్యమంత్రిగా అని చెప్పి, నేను ముఖ్యమంత్రిగా రేస్లోనే లేనన్నాడు మన అయితే. అవును అన్నాడు. మళ్ళీ 19 ఏమో నన్ను ఎందుకు చేయరు ముఖ్యమంత్రి అంటాడు. ప్రశ్న సమాధానం రెండు ఆయన దగ్గరే ఉంటాయి. జన సైనికులు జారిపోతారు, ఎక్కువ కాలం ఉండరు అనేటువంటి భయంతోనేనా అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నది? నేను సింపుల్ థింగ్ చెప్తా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళను ఎంత ఇబ్బంది పడినారో, ఓకే, వాళ్ళకు కొద్ది దాడుల వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ విత్ ఇన్ ద పార్టీ ఉండి ఈరోజు జన సైనికులు కూడా అంత ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల్లో అన్ని డబ్బుల కోసమే జరగండి, ఆత్మాభిమానం కోసం కూడా ఉంటుంది. నేను నమ్మిన పార్టీ, నేను గెలిపించిన పార్టీలో నాకు దక్కే గౌరవం ఇదే అని ఈరోజు జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే నేను నమ్మిన లీడర్ అలా తయారవుతాడు, ఒక సిద్ధాంతాల పరంగా ఉంటాడు. నేను 15 ఏళ్ళు నువ్వే ఉండాలి, 15 ఏళ్ళు నువ్వే ఎందుకు పార్టీ పెట్టాలి? కానీ కొన్ని చోట్ల బర్స్ట్ అవుట్ అవుతున్నారు జనసేన. కొన్నిసార్లు బర్స్ట్ అయితే సస్పెండ్ చేస్తున్నాడు కదా ఈయన. అది నిజమే. బర్స్ట్ అయిన వాళ్ళను సస్పెండ్ చేస్తున్నాడు కదా. నువ్వు ప్రశ్నిస్తావన్న పార్టీని ప్రశ్నిస్తా అంటే లేదు. ఇప్పుడు నేను విజయ్తో కంపేర్ దీనిలకు కంపేర్ చేయొద్దండి, దాంట్లోకి ఏదో కుక్కల హడావిడని. కుక్కల హడావిడ ఎట్లయితే అది ఏడో బెంగాల్లో గెలిస్తే నువ్వు ఇక్కడ ట్విట్టర్ పెట్టినావు కదా, దాన్ని ఏం హడావిడ అంటారు? బెంగాల్లో గెలిస్తే మీరు ఇక్కడ ట్విట్టర్లో పెట్టారు కదా. బేసిక్ ఎందుకంటే ఒక మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా సొసైటీ కంపేర్ చేస్తుంది. సో హౌ హీ ఎమర్జ్డ్ యాజ్ ఎ సీఎం, నువ్వు హౌ యూ ఎమర్జ్ యాజ్ ఎ లీడర్. నువ్వు పార్టీకి పెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా ఆయన గన పార్టీ పెట్టి అలా ఫైట్ చేసింటే అరో 5% షేర్ని ఇంకో 10%, 15% అలా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం దొరికేదేమో. డెఫినెట్గా అది ఒకరోజు కాకుంటే ఈరోజు చంద్రబాబు ఉన్నంత వరకు ఇలాంటి రీజనల్ పార్టీస్ కాదు కదా, నేషనల్ పార్టీనే తొక్కిపడేసినాడు. ఎప్పుడో 94లో వచ్చిన 4% ఓట్ షేర్, 6% ఉన్న ఓట్ షేరు బీజేపీకి ఈరోజు కూడా అంతే ఉంది కదా. ఏమైనా పెరిగిందా?